మనం ఎవరికైనా కాల్ చేస్తే చాలు సైబర్ క్రైమ్ పట్ల, నకిలీ పోలీసుల పట్ల జాగ్రత్త వహించండి అంటూ ఓ కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. ప్రజలకి ఇంతటి అవేర్నెస్ కల్పిస్తున్న ఈ రోజుల్లో ఆ పోలీసులనే బురిడి కొట్టించాడు ఓ నకిలీ ఐపీఎస్ అవతారమెత్తి ఏకంగా డిప్యూటీ సీఎంకి సెక్యూరిటీగా వెళ్లి మన్యం జిల్లాలో పర్యటించిన నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాశ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ విదితమే. అయితే ఈ నకిలీ ఐపీఎస్ గురించి నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇతని సొంత ఊరు దత్తిరాజేరు మండలం గడసం అయినా బాల్యం, విద్యాభ్యాసం అంతా విజయనగరం జిల్లా గరివిడిలోనే సాగింది. సూర్యప్రకాష్ పుట్టక ముందు నుండి అతని తల్లిదండ్రులు గరివిడి నుండి గర్భా రోడ్లో నివాసం ఉంటున్నారు. దమయంతి, తవిటిబాబు దంపతులకు 2 కుమారులు. అందులో పెద్ద కుమారుడు నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్. అతని బాల్యం, చదువు అంతా గరివిడిలోనే సాగిన బీటెక్ మాత్రం బొబ్బిలి తాండ్ర పాపారాయుడు కళాశాలలో చదివాడు. చదువు అనంతరం తూనికలు, కొలతలు డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్గా పనిచేస్తున్న అతని మేనమామ సహాయంతో అదే డిపార్ట్మెంట్లో కొంతకాలం పనిచేశాడు. వివాహానంతరం జల్సాలకు అలవాటు పడ్డ ఆయన ఊరంతా అప్పులు చేయడంతో అవి తీర్చడానికి అనువుగా ఉంటుందని 2022 నుండి ఐపీఎస్ అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. పోలీస్ యూనిఫామ్లోనే పోలీస్ శాఖలో ఉన్న పలువురు ఉన్నతాధికారులతో ఫోటోలు తీసుకుని ఆ ఫోటోల ద్వారా గరివిడి ప్రజలతో పాటు చీపురుపల్లి పోలీస్ శాఖను కూడా అడ్డంగా ఉపయోగించుకుని మోసం చేశాడు ఈ నకిలీ ఐపీఎస్. అయితే నిజం తెలియని కొన్ని స్కూల్ యాజమాన్యాలు అతని చేతుల మీదుగా గరివిడిలో పలు కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా పిలవడమే కాకుండా ఓపెనింగ్స్ కూడా చేయించుకున్నారు. ఇది ఒక ఎత్తైతే మెరకముడిద మండలానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన సర్పంచ్ ఐపీఎస్ అధికారి మాకు బంధువని చెప్పి లోకల్ పోలీసులనే బెదిరించి పలు ఇల్లీగల్ మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానుకు నేల కొరిగినట్లు ఎన్నాళ్ళు ఐపీఎస్ అని దందాలు చేసే సూర్యప్రకాష్ భాగవతం పవన్ పర్యటనతో బట్టబయలైంది. పవన్ పర్యటనలో కూడా పలువురు ఎస్ఐలు, పీసీలతో ఫోటోలకి ఫోజులు ఇవ్వడంతో ఇంతకీ ఎవరి అధికారిని డిపార్ట్మెంట్ ఆరా తీయగా నకిలీ విషయం బయటపడింది. దీంతో హుటాహుటిన సాలూరు పోలీసులు నకిలీ ఐపీఎస్ని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తడమే కాకుండా ఏకంగా డిప్యూటీ సీఎం పర్యటనలో కూడా పాల్గొన్నాడంటే అసలు ఎవరి సూర్యప్రకాష్ ఎందుకింత రిస్క్ చేశాడు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎలాగూ పోలీసులు అదుపులో ఉన్నాడు కాబట్టి త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.